వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 15,000 మంది వైసీపీ అభిమానుల సమక్షంలో నామినేషన్ సమర్పించిన కుప్పం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. నంద్యాలలో టీడీపీకి పార్టీకి బిగ్ షాక్. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. సుల్తాన్బాద్ శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్. మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి షారూక్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణం శాస్త్రీనగర్ బాలుర సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులు కనీసం సమాచారం అందించకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, ఈ విషయంపై ప్రిన్సిపల్ వివరణ కోరగా స్పందించలేదని, మా పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీ పేరేం పేరు చిన్న? ఏమైంది మీకు? గట్టిగా ఎందుకయింది? బోండా ఫుడ్ పాయిజన్ అయిందా? ఎక్కడ మీది? ఎలిగేడు. మీది ఏ స్కూల్లో అయింది? సోషల్ వెల్ఫేర్ ఇక్కడ శాస్త్రీనగర్ దగ్గరదా? ఇప్పుడు ఎట్లుంది? ఓకేనా? ఎంతమందికి అయింది? వచ్చినాం సార్. మేము వచ్చి పిల్లగాడిని చూస్తే లేదు, హాస్పిటల్ తీసుకొచ్చాను కదా. మేము అక్కడ ఎగులాడి ఏడు దొరుకుతున్నాడు. ఒక బాబుని అడిగిన ఎక్కడున్నాడు బాబు అంటే మన తెగులాడి లేడమ్మా అని అన్నవారు. నాకు ఏడులో నేను బాగా టెన్షన్ పడ్డాను. సార్ ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిన మళ్ళీ అన్నమని మేము ఇటు వచ్చినాం. ఇక ఆ ప్రిన్సిపాల్ సార్ కూడా ఏం చెప్తలేదు. సార్ మరి పిల్లలు ఏది అంటే అత్తడమ్మ 5 నిమిషాలు అయితే అత్తలు కూర్చొని అని అంటాను. అన్నగాని ఒక బాబుతో తెలుసుకొని మేము ఇంటికి వచ్చే హాస్పిటల్కి వచ్చే వరకు గ్లూకోజులు పెట్టిండు గ్లూకోజులు నడుతున్నాయి. మేము అప్పుడు చూసినాం పిల్లగాని. నిన్న జరిగిన దానికి వాళ్ళ దాకా మాకు ఏం చెప్పలేదు. అంటే ప్రిన్సిపల్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. మంది ద్వారా చెప్తేనే నేను ఊరికి వచ్చాను. ఇక్కడ మా బిడ్డ కొడుకు మనమాట వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండవు. నేనే చూసుకుంటా ఇదాన్ని పిల్లలు. గోదావరికాయలు ఉన్నప్పుడు కూడా నేనే పోయినా, అది మునిగినప్పుడు కూడా. వాళ్ళ సంగతి ఇవాళకోసారి బాగా వెళ్ళి పెట్టిన హాస్టల్లో కూడా వెళ్ళి పెడితే ఎవరి పేరెంట్స్ కూడా మాట్లాడరు, మీరే మాట్లాడతారు అని మమ్మల్ని ఓపెన్ చేసింది. పేరెంట్స్ మీటింగ్లో కూడా మా పేరే చెప్పిండట సార్. ఎవరి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు కానీ సార్ మీకు వాళ్ళ పేరెంట్స్ అంటేనే మీరు చెప్తారని చెప్పిండట. మరి ఇట్లా ఏమన్నా జరిగినప్పుడు మీకు చెప్పకుంటే వాళ్ళకి ఏమన్నా ప్రిన్సిపాల్ సార్ని అడిగినా పిల్లలకి ఏదైనా అయితే సార్ ఇప్పటిదాకా మాకు చెప్పలేదు. మీరు 2 లక్షలు వారబోతారు బయటకు వస్తారు, మరి మా పిల్లలు మాకు రారు కదా అని నేను అడిగిన. సార్ అడిగితే ఏమో సపోర్ట్ చేయలేదు. మా ఆయనతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. ఆయనతో ముచ్చట ఎందుకు పెడతానో సార్తో ముచ్చట పెట్టకు, నువ్వు మాట్లాడదురా, పిల్లగాన్ని ఎత్తుకోవాలి మనము, పిల్లలను పట్టించుకొని సార్తో నువ్వెందుకు మనకు ఏమన్నా ఫోన్ చేసి మీ పిల్లగాడికి ఇట్లా అయిందని చెప్పాడని మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను ఇట్లా సపరేట్ అని తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూసుకున్నాం. మా పిల్లగాళ్ళు సార్కి ఇక్కడ ఉన్నోడు పోలీసు ఊడిపోయింది అయితే అని అన్నారు.
సార్ ఏం చెప్పలేదు. మేము వచ్చే కడప జిల్లా ఇట్లపాయ వద్ద వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి మాట్లాడడం జరిగింది. కడప ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నామని అన్నారు. నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా అని, కడప ప్రజల మంచి తీర్పుని ఇస్తారని ఆశిస్తున్నానని అన్నాను. నన్ను భారీగా మెజార్టీతో గెలిపిస్తారని దృఢ సంకల్పంతో ఉన్నాను అని అన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం, ఈదురు గాలులతో నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పశువులు మృతి చెందాయి. సిద్దిపేట, దుబాకలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం జరిగింది. బస్ స్టాండ్ ఇక్కడ ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కుప్పం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కుప్పం ఎంఆర్ఓ ఆఫీసులో ఆమె కుమార్తె జగతి చేతుల మీదుగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వైసీపీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేసుకుంటూ కుప్పం కూడలిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. 2014-2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కుప్పం ప్రజలు గెలిపించాలని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రానున్న ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సుమారు 15,000 మంది కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
ఎండలో కాళ్ళు పగిలిపోతున్నా, చర్మం చిట్లిపోతున్నా, గుండెల్లో జగనన్నను నింపుకొని మీ కళ్ళల్లో మమ్మల్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఆదేశానుసారం డాక్టర్ రాజా రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకురాలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 250 మంది కొప్పుల ఈశ్వరన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, ప్రజల మంచి ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయ వ్యాపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వరన్నను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడతా ఉన్నది. దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవమని మీ అందరికీ కూడా తెలుసు. ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, యావత్ చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా 7 పెద్దపల్లి 7 నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది ఈశ్వరన్నకి అండదండాలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకున్న మిమ్మల్ని గెలిపించుకుంటామని ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్న కల్పించడానికి మేమందరం బయలుదేరినాము. మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాతయన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరము ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని, అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు చెప్పింది, ఏమేం చేస్తున్నది తెలుసు. మొన్ననే 9వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు, రేవంత్ రెడ్డి సీఎం గారు. మళ్ళా 4 రోజుల తర్వాత మొన్నేమంటాడు 15వ తారీఖు పైసలు ఇస్తా అంటాడు. అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళు ఒక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉన్నది. ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు. ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిరు. అదే రైతులకి రైతు బంధు అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిండు. దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు. కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు, నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి, మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి, ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు, ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు. వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దెని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది, మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము. కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు, తెలివివంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళ ఆశపడ్డారు.
వాస్తవమే, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసిండ్రు? నిజంగానే మీ ఇంటికి 2,500 రూపాయలు వచ్చినాయా? ఈ 4 నెలలు 10,000 వచ్చినాయా? ఆలోచించండి. రైతులకి, కౌలు రైతులకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మీరు కూలి రైతుకి 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు. వాళ్ళని ఎవరు? క్యూన్యూస్ మల్లన్న తెలుసుగా. అరే అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని, ఆడు లేడు, ఉద్యోగాలు లేవు, అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజల్ని, ఇటు రైతులని, సామాన్య మహిళలని, విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి లంక బిందె ఉన్నదనుకుంటే ఖాళీ బిందె ఉన్నాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటా అంటాడు. ఆయన వల్గారిటీకి, ఆయన స్టేచర్కి, ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా పొంతు లేదు. ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది, భగవంతుడు ఒకటి ఉన్నాడు. అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి చిప్పించినట్టున్నదని ఆ భగవంతుడికి అర్థమైంది. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు తెలిసి 2-3 సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, గమనించండి. మీరు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు. మాకేందే, మాకు ప్రజలు ఓటేస్తాను, నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము, కొట్లాడతామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాలనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్స్ను వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కోరారు. తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో పనిచేసిన వారు ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును పొందవచ్చు అని తెలిపారు. గూడూరు డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. గూడూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గల ఉద్యోగులకు 2 విధాలుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ అందజేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి తిరుపతి మండలంలో పనిచేస్తున్నట్లయితే అతనికి గూడూరు నియోజకవర్గంలో గూడూరు మండలం నందరి ఓటర్ జాబితాలో పేరు నమోదు అయి ఉన్నట్లయితే వారు గూడూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫారం 12 దరఖాస్తు ద్వారా వారి యొక్క ఓటు హక్కును పొందవచ్చును. అదేవిధంగా ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల విధుల ఉత్తర్వులు పొందిన ఉద్యోగస్తులు వారు పనిచేస్తున్న మండల కేంద్రంలో తహసీల్దార్ వారి కార్యాలయం ముందు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయవచ్చును. దానికి సంబంధించి ఎన్నికల విధులకు సంబంధించిన నియామకపు ఉత్తర్వులు, ఓటర్ కార్డు నకలు, ఉద్యోగ గుర్తింపు కార్డు జతపరిచి 22/4/2024 లోపు అందజేయవలసి ఉంటుంది. అదేవిధంగా గూడూరు మండలంలోని గూడూరు డివిజన్లోని కాన్స్టిట్యున్సీలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క నియోజకవర్గంలోని ఓటు హక్కు కలిగిన ఉద్యోగులందరూ ఫారం 12 దరఖాస్తు ఒక రిజిస్టర్ని ఏర్పాటు చేసి పార్లమెంటుకి, అసెంబ్లీకి సంబంధించిన సపరేట్ రిజిస్టర్ల ద్వారా వారు నమోదు చేసుకొని ఆ యొక్క నమోదు వివరాల ప్రకారం వారికి పోస్టల్ బ్యాలెట్ పేపరు అందజేయటం జరుగుతుంది. కాబట్టి ఇతర ఎసెన్షియల్ ఉద్యోగులు అంటే ఎన్నికల విధుల్లో నియమించబడిన ఉద్యోగులు, అత్యవసర శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, బిఎల్ఓస్కి అందరూ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ పేపర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియా స్టేడియం సభస్థలానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జనం రాక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 నిమిషాలుగా బస్సులో వెయిటింగ్ చేస్తున్న సీఎం రేవంత్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతల మండలం బదనిహాల్ గ్రామంలో విద్యుత్ షార్క్తో గుడిసె దగ్ధమైంది. హిమం వాలి అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి, ఇంటి సామగ్రితో సహా పూర్తిగా దగ్ధం అయ్యాయి. దాదాపుగా 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రైతు వాపోయాడు. ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎండాకాలం ఎవడెవడో చిన్నగా పెరుగుతాను ఇట్లా కాలిపోయింది. ఏ ఊరన్నా మీది? మా బదినాలన్న. ఏ గ్రామం? గ్రామము కోతల మండలము, మంత్రాలయం నిజవర్గం మంది సార్, కర్నూలు జిల్లా. ఇట్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి ఇట్లా మొన్న మిరపలు అమ్మినాము. ఎక్కడన్నా పెట్టిండేము 3.5 లక్షలు పట్టేయండి. అమ్మినాము. పత్తి కూడా అట్లే ఉంది, పత్తి కూడా ఉంది లోపల, అంతా కాలిపోయింది. దయచేసి ఏమో ఒక సాయం చేసి మనకి ఇచ్చేయాలని చెప్తున్నాము. మీకు ఇప్పుడు నష్టం ఎంత వచ్చింటారో మీరు? దాదాపు 10-12 లక్షల వరకు వచ్చింది. మొత్తానికైతే ఇప్పుడు మొత్తం పూర్తి దేశంలో అంటే 3-4 లక్షలు వస్తుంది సార్. ఓకే, లక్షలు ఇస్తుంది. ఉన్నింది ఏమో పొలంలో మనం అమ్ముకుని వచ్చినాము. 4-5 రోజులు అయింది అమ్ముకొని వచ్చి. ఇప్పుడు ఎక్కువ వేయలేదు. ఇంకా జాతర ఉందని అట్లే ఎవరు కట్టేవాళ్ళు కూడా అప్పుల కట్టలేదు. కానీ కట్టాలనుకున్నాము. ఈ రోజు నిన్న జాతర అయింది, ఈ రోజు మామూలుగా ఇదైంది. ఇంకా రేపు చేసాం. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగంటి శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు పార్టీ శ్రేణులు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థి డివై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీబీ ఎస్పీ నాగరత్న కృష్ణగారి, మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వెల్తూరు మండల కన్వీనర్ భూమన రవిరెడ్డి, కృష్ణగిరి మండల జెడ్పీటీసీ కేఈ సుహాసిని, భారీ ఎత్తున పత్తికొండ నియోజకవర్గం ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి దిన అనేసి 18th ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది. చెన్నకేశ్వర గారి ఆశీర్వాదం, మరి రుద్రగౌడ్ గారు, తర్వాత అలాగే బసిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న రామయ్య అన్నగారికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల్లో చేస్తుంది. ఎవరైనా చూసి ఉంటారు. స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాత్రమే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.